తోడు వదలను నిన్నే ఓ పిల్ల వదలను నిన్నే ఓ పిల్ల నీ అమ్మ కాదవునా నీ నాన్న కాదవునా ఆ బ్రౌనే కాదవునా వదలను నిన్నే ఓ పిల్ల ఒకదరువుడే ఏకాదశి సంతేకే ఏకాదశి నువ్వంటే ప్రతి రాత్రి అయ్యేను నవరాత్రి సోకుల ఆయుధ గోకుల అష్టమిల్లే బ్రతకంతా సీత రాముల నవమే ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు వదలను నిన్నే ఓ పిల్ల బిర్యానతో ఇల్లంకోడు ఇల్లానేదే ఆదేయనా సదాన్నతో నాటలే సంవిధాకుడు మౌతల ఆటకు ముందుకురా ఓకే
జరిగిందట. నేను ఇప్పుడే వెళ్తున్నా, ఇంటికాడ జాగ్రత్త. అలాగేనండి. నిన్ను చూస్తే సడన్ గా దడపొడతా ఉంది. జన్ జన్ ఇంతకాలం ఇలాంటి ఆశలు ఉండేది. ఆగుతల్లి రంభలా భోగే కొట్టకుది. ఎవ్వడైనా అసలు నీ వంకే చూడర్లే.
పోలీసులంటే నీ దగ్గర సారా సుక్కలు కక్కుతుపడే కుక్కల్లా కనిపిస్తున్నారా? పిచ్చి పిచ్చేసాలేసామంటే కుచ్చ లేగిపోతుంది. ఈ స్టాండ్ ప్రాణం చేయాలంటే ముందు నీ ప్రాణాల మీద ఆచరణలు కావాలి. నాకు చావంటే భయం లేదు, తీర్పు లేదు. నీలాంటి దోపిడి దొంగల్ని అర్థం చేయడమే మా లక్ష్యం. అయితే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తానంటే ఏ కారణంతో అరెస్ట్ చేయాలనుకున్నావు? నీలాంటి గది దొంగల గురించి ప్రత్యేకమైన కారణం కావాలా? నువ్వు చేసిన నేరాలు చెప్తావా? నేనే చేశానన్న రుజువు ఏమిటి? రుజువులు ఆధారాలు చెప్పని అవసరం నాకు లేదు. అలా అయితే నన్ను అర్చనగలుగుతాను నీకు లేదు. నీ చర్చల్లో ఈ సమాజాన్ని దోచుకుంటున్న నీకు నా అధికారాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. మర్యాదగా లొంగిపో. మర్యాదగా లొంగిపో. పెద్ద పోటీగా అరిగెత్తుకుని వచ్చావు. నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్. ఏమిట్రా నకరాలు చేస్తున్నావు? నాతో పెట్టుకుంటే నరాలు తీస్తాను, జాగ్రత్త. నాటి మీద టైం పడిందో ఈ ఉద్యోగం ఓడిపోతుంది, జాగ్రత్త. నీకు దమ్ము ధైర్యము? పోలీసుల హోమ్ మినిస్టర్ మీ బాబా ఎలా మాట్లాడుతున్నా? పోలీసు చైర్మన్ రంగత్ కుమార్ ఎందుకో తెలుసు? ఓలకొచ్చాయి జీతం కంటే వంచమేతు కనుక ఇన్నాళ్ళు బాబిసి డబ్బు పారాసి 10 మంది పోలీసులు నువ్వు కొని ఉండవచ్చు. కానీ నా ముందు నీ ఆటలు సాగవు. నీకేమన్నా కొమ్ములు వచ్చాయా? ఇలాంటి పచ్చాపిస్తులు చాలా మంది చూశాను, నన్ను చూడలేదుగా. నీకు సంఖ్యలో వేసి నడిపదారు కుక్కలు విడిచికెళ్తా. రంజిత్ కుమార్ తమ్మేంటో ఈ స్టాండ్ అంటే ఆకురాడి కాదు. మీలాంటి పొగర బతున్నా కొడుకున్నా ఒట్టి చదువుతా మత్తి కల్పించిన కండ్రా. నువ్వెంతని మన గారు నేను చూస్తా. నా నుండి తప్పించుకో. పాకిస్తాన్ కూడా నువ్వు బంధిస్తున్నావట, అందుకే నీ అంతు చూడాలని వచ్చాను. ఏం చంపుతావా? శత్రువుని చంపుతా సన్మానం చేస్తారా? ఈ రోజుతో నీ పని కాలే. అబ్బా ఈ సుబ్బారాడు పాకిస్తాన్ గూఢాచారులకి నన్ను చంపే దమ్ము లేదు అంటే, అందుకే నీ పిస్టల్ తేలలేదు. నేను పాకిస్తాన్ కూడా తెలియదు. ఆల్ ఇండియా కాల్స్టాండ్ నువ్వెంతో గొప్పవాడివై మన ప్రాణ ప్రదర్శన నిలబెట్టాలి. అలాగే నేను కూడా నీలాగా తెలుసు అంతం చేస్తా.
ఏంటి మందుగా చెప్పుకోవాలి నిన్ను గురించి? తండ్రి కొడుకులు ఇద్దరు దేశభక్తులు పడి అసలు సంగతి మర్చిపోయారన్నమాట. నేనేం మర్చిపోలేదు అబ్బా ట్రైనింగ్ టైం అయింది మోహన్ బాబా. నేను సామాన్ సర్దటం కూడా పూర్తయింది. ఇక మీదే ఆలస్యం అండి. ఆయనకి ఇంకా అంత టైం ఉంది మమ్మీ. ఇలాగా నా ఫ్రెండ్ చందుకు చెప్పి వస్తాను. అలాగే వెళ్ళరా వంశీ. ఏమిటండి వాడిని ఎప్పుడు పంపిస్తున్నారు? వాడు ఎప్పటికి వస్తాడో ఏమో. వస్తాడేమో. ఈ లోపు మనకు అచ్చుకు పిచ్చలాడుతుందా? చిచి పెళ్ళ ఎన్నేళ్ళైనా మీరు చిలిపితనం తగ్గలేదండి. అందమైన అబ్బాయికి సిగ్గా అందం. ఆ సిగ్గును తినేస్తాను. కమాండ్ కమాండ్. ఈ వారం రోజులు హాయిగా ఎంతగా మనం చాలా సరదాగా ఉండొచ్చండి.